నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కేఎంఆర్ విశ్లేషణ. తాజా రాజకీయ పరిస్థితులు మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉభయ గోదావరి జిల్లాల వైపు నడుస్తున్నాయి. ప్రస్తుతం మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి విడిపోయిన ఏలూరు జిల్లాలో మరి వైసీపీ ఒక అడుగు ముందుకేసి దాదాపుగా వారికి ఉన్న సర్వేల ప్రకారం సిట్టింగులకి 1-2 నియోజకవర్గాలు మినహా దాదాపుగా అన్ని నియోజకవర్గాలు సిట్టింగులకి టికెట్ ఇచ్చే ఆలోచన జరుగుతున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. మరి ఈ క్రమంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనం కలిగించే దెందులూరు నియోజకవర్గం. మరి ఈ దెందులూరు నియోజకవర్గంలో 2014లో టీడీపీ గెలిచింది. మరి 2019లో నువ్వా నేనా అని ఎన్నికలు జరిగిన క్రమంలో 2019లో దెందులూరు నియోజకవర్గం నుండి ఆ యువకుడు విద్యావంతుడు కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొట్టార అబ్బాయి చౌదరి గారు మరి తెలుగుదేశం అభ్యర్థి సింతనేని ప్రభాకర్పై 17,000 మెజార్టీతో అఖండ విజయంతో గెలిచిన సందర్భం 2019లో ఉంది. 2024లో దెందులూరు నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేస్తారు ఈ రెండు పార్టీల నుండి అని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆల్రెడీ దెందులూరు నియోజకవర్గం నుండి కొట్టార అబ్బాయి చౌదరి గారు రెండోసారి పోటీ చేయడానికి కూడా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి అధికార ప్రకటనే వెలువడవలసి ఉంది. మరి అప్పటికే దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టార అబ్బాయి చౌదరి ఆల్రెడీ దెందులూరు నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రని ఆల్రెడీ మొదటి విడత పూర్తి చేశారు. రెండో విడత జనవరి 3వ తేదీ అంటే జనవరి 3వ తేదీ నుండి కుల్లేరు లంక గ్రామాల నుండి రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్ర దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టార అబ్బాయి చౌదరి గారు స్టార్ట్ చేయబోతున్నారు. ఓవరాల్గా ఆయన దెందులూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. గ్రామాన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు కొట్టార అబ్బాయి చౌదరి గారికి పట్టం కడుతూ ప్రజలు తన ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. చెక్కు చెదరని ఆదరణ చూపించే క్రమంలో మరి దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి ఎవరు పోటీ చేస్తారనేది చర్చ జరుగుతున్న తరంలో అందరి నోట అందరూ అనుకున్నట్టుగానే దెందులూరు నియోజకవర్గం నుండి సింతనేని ప్రభాకర్ పోటీ చేస్తారని చెప్పి అనేది అందరూ అనుకునే సబ్జెక్టు. కానీ మరి దెందులూరు నియోజకవర్గం నుండి టీడీపీ నుండి ఇటీవల చాలామంది యాస్పిరెంట్స్ బయలుదేరారు. మరి సింతనేని ప్రభాకర్ గారితో పాటు ఏలూరు కేంద్రంగా సీనియర్ అడ్వకేట్గా ఉన్న శ్రీనివాస్ గారు వారు కూడా పోటీ చేస్తారని చెప్పి వారు కూడా టికెట్టు ఆశిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మరి టీడీపీ నుండి బీసీ నాయకుడిగా ఉంటూ ఇటీవలే 2019లో వైసీపీ నుండి టీడీపీలోకి అడుగుపెట్టిన చనమూలు అశోక్ గౌడ్ గారు మరి వారు కూడా ఒకవేళ బీసీలకి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తే దెందులూరు నియోజకవర్గం నుండి 2024లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి కనిపిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి సామాజిక వర్గాల సమీకరణ ప్రక్రియ చూస్తే మరి ఆ క్రమంలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉత్పన్నం అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందంటే మరి చూడాలి ఏం జరుగుతుందో. ఒకవేళ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే లాస్ట్ మినిట్లో ఏదన్నా అవకాశాలు సామాజిక వర్గాలు ప్రత్యర్థి పార్టీలని దెబ్బతీయాలని ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితుల్లోనే చనమూల అశోక్ గౌడ్కి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దెందులూరు నుండి సింతనేని ప్రభాకర్ పోటీ చేయడం అనేది క్లారిటీ ఉంది, జనాల్లో ఉంది, ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఉంది, పార్టీ కేడర్లో ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో మాత్రం సింతనేని ప్రభాకర్ పేరును పరిశీలన చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. మరి ఒక విధంగా చెప్పాలంటే దెందులూరు సీటు విషయంలో సింతనేని ప్రభాకర్ విషయంలో పరిశీలన లేని వ్యక్తి అయినా తప్పనిసరిగా టికెట్ అయిందని టిక్ పెట్టాల్సిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం.
మరి చింతమనేని ప్రభాకర్కి కొన్ని సూచనలు చేస్తూ మరి పార్టీని బలోపేతం తీసుకు అడుగులు వేయాలని సూచిస్తూనే 24లో మరి ఏం చేయాలి, టికెట్ ఎవరికనే దాని మీద కొంత సందిగ్ధ వాతావరణం అయితే దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. మరి అధికార ప్రకటన టీడీపీ ఇప్పటివరకు ఏమీ చేయలేదు. కానీ దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున యాస్పిరెంట్స్ అయితే దాదాపుగా 4 ఉన్నారు. ఈ కుర్చీల ఆటలో మరి 4లో ఎవరికి దెందులూరు టీడీపీ టికెట్ దక్కుతుందనే దానికి కంటే మరి చింతమనేని ప్రభాకర్కి టికెట్ వస్తుందని చెప్పి పార్టీ కేడర్లో కానీ బయట కానీ అనేక జిల్లాల్లో కానీ మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఖచ్చితంగా చింతమనేని టికెట్ అని మాత్రం ప్రచారం విస్తృతంగా జరుగుతున్న క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చింతమనేని ప్రభాకర్నే మళ్ళీ కొనసాగిస్తుందా అనేది మరి ఎలాంటి ప్రకటన చేయబోతుందో చూడాలి. కాకపోతే ప్రచారం అయితే 14లో కానీ అంత ముందు కానీ దెందులూరు టికెట్ టీడీపీ అనగానే టక్మని ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది చింతమనేని ప్రభాకర్. కానీ 2024లో అట్లా లేదు. మరి టీడీపీ టికెట్ చింతమనేనికా లేకపోతే మరొకరికనే ప్రచారం ప్రజల్లో జరుగుతున్న క్రమం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా పార్టీ అధిష్టానం కూడా ఒక పరిశీలన చేసే దాకా వచ్చిందని ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి 24లో దెందులూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా దాదాపుగా చింతమనేని ప్రభాకరే పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడని, దాదాపుగా టికెట్ చింతమనేని ప్రభాకర్కి వస్తుందని ప్రచారం విస్తృతంగా జరుగుతున్న క్రమంలో 1-2 పేర్లు కొత్త పేర్లు వెలుగులో రావడం వల్ల జనాల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. టీడీపీ టికెట్ ఒకవేళ ఎవరైనా చింతమనేని ప్రభాకర్కి లేదా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. మరి బయట నుంచి సమాచారం అయితే దాదాపుగా చింతమనేని ప్రభాకర్కి టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతున్న క్రమంలో లాస్ట్ మినిట్లో సమీకరణలు మారితే టికెట్ వస్తుందా రాదా చింతమనేనికి అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోలేదు. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూద్దాం. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్, ఎండి, డిఎం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ ఆర్ మనోజ్, ఎండి, అనస్థీషియా. డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల, ఎండి, డిఎం, నెఫ్రాలజిస్ట్. డాక్టర్ తీగల రమేష్, ఎంఎస్, ఎంసీహెచ్, న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎకో, టిఎంటి, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు.